ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। स्वके लीलेशस्मित निर्जितेन्दुनः स्वकीलिलेशस्मितनिर्जितेन्दुनः स्वकीलिलेशस्मितनिर्जितेन्दुनः निजांशदृक्तर्जितपद्मसम्पदः 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 अतद्वयी जित्वरसुन्दरान्तरे अतद्वयी जित्वरसुन्दरान्तरे अतद्वयी जित्वरसुन्दरान्तरे न तन्मुखस्य प्रतिमा चराचरे न तन्मुखस्य प्रतिमा चराचरे न तन्मुखस्य प्रतिमा चराचरे ఒకటే చూద్దాం स्वकिलेशस्मितनिर्जतेन्दुनः నిర్జితేందునః निजांस निजांशदृक् ఒకటే నిజాంశదృక్తర్జిత పద్మసంపదः निजांशदृक् तर्जितपद्मसम्पदः अतद्वयी అతద్వయీ జిత్ జిత్వర్ ఇది కూడా ఒకే పదమా సుందర సుందరాంతరే అతద్వయీ జిత్వర సుందరాంతరే మొత్తం ఒకటే పదం న తన్ముఖస్య ప్రతిమా చరా చరాచరే చరాచరే ఆ, న ఆసీత్ తాన ఆసీత్ ఆమ్, ప్రతిమా ప్రతి ప్రతిమా న ఆసీత్ ఆ, కస్మిన్ ఆమ్, प्रतिमा नासीत् कस्य तन्मुखस्य ఆ, आ, కుత్ర कुत्र చరాచరే అంటే కదా కదా మ్హూ. చరాచరేణ చరాచరే చరాచరే తన్ముఖస్య ప్రతిమా న ఆసీత్ చరాచరే కథం భూతే చరాచరే అతద్వయీ జిత్వర సుందరాంతరే చరాచరే తన్ముఖస్య प्रतिमान ఆసీత్ కథం భూతస్య తన్ముఖస్య నహ ఆ, రెండు వస్తాయి ఒకటే ఏ- రెండు వస్తాయి రెండు వస్తాయా స్వకేలిలేశస్మిత నిర్జితేందునః నిజాంశదృక్తర్జిత పద్మసంపదః తన్ముఖస్య మ్. ప్రతిమా న ఆసీత్ మొత్తం చెప్తే ఆ అతద్వయీ జిత్వరసుందరాంతరే చరాచరే स्वकेलिलेशस्मितनिर्जतेन्दुनः निजांशदृक् तर्जितपद्मसम्पदः तन्मुखस्य प्रतिमा न आसीत् అదే కొంచెం తన్ముఖస్య అనేది ముందరే చెప్పుకుంటే కొంచెం సరిపోతున్నాం బాగుంటుంది ఉమ్, సరే మొత్తం ఇక్కడ చెప్తోంది ఏంటి అంటే తన్ముఖస్య చరాచరే ప్రతిమాన ఆసీత్ అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఆ నలమహారాజు యొక్క ముఖానికి చరాచరే అంటే ఈ చరాచర జగత్తునందు ఉమ్, చరాచరము అంటే ఏంటి జగత్తునికి చరాచరం అంటే కొన్ని స్థావరములు కొన్ని జంగమములు అంటే ఏంటి? కొన్ని వెళ్తాయి కొన్ని వెళ్ళవు అంతే కదా అవును కొన్ని స్వయంగా నడిచేటటువంటివి వెళ్ళేటటువంటివి ఉంటాయి కొన్ని అలా ఉండవు కాబట్టి చరాచరం అంటే ఈ జగత్తునందు
ప్రతిమాన ఆసీత్. ప్రతిమ అంటే ఉపమానం. ఉమ్, ఉపమానం అనేది దేనికి కుదురుతుంది? కొంత సమానమైనటువంటి ధర్మాలు ఉండాలి కదా. అవును. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయన కి ఈ జగత్తులో పోల్చదగినటువంటి వస్తువే లేదు ఉమ్, అని చెప్తున్నారు. ఇది ఇక్కడ మొత్తం మీద చెప్పదలుచుకుంది. ఎందుకు అంటే మామూలుగా మనం ముఖం అనగానే వేటితో పోలుస్తూ ఉంటాము? ముఖార విందం ఆ, అంటే అరవిందం. పుష్ప అరవిందము, పుష్పం చంద్రుడు చంద్రుడు. ఉమ్, కదా. ఈయన ఈ ముఖము ఆ చంద్రుడికి ఉండేటటువంటి ఆ ఆ, చంద్రుడికి ఉండేటటువంటి ఏవైతే గుణాలు ఉన్నాయో వాటన్నిటికంటే చాలా బాగుంటుంది. అలాగే పద్మానికి ఉండేటటువంటి ఏదైతే సౌందర్యం ఉంటుందో దానికంటే బాగుంటుంది. మరి ఈ జగత్ ఎట్లాంటిదిరా అంటే ఈ రెండింటికంటే వేరే ఇంకొక పదార్థం, ఇంకా బాగుండే పదార్థం లేదు. ఉమ్, కాబట్టి దేంతో పోల్చాలి ఇప్పుడు? ఏమీ లేదు ఇక్కడ పోల్చడానికి అని ఇక్కడ చెప్పాల్సి. అంటే ఏంటి? ఈయన మొహము చంద్రుడి కంటే పద్మం కంటే చాలా గొప్పగా ఉంది. అలాంటి అంతకంటే గొప్పగా అందంగా ఉండేటటువంటి పదార్థం ఏమో వేరేది జగత్తులో లేదు. కాబట్టి ఇక్కడ ఈయన ముఖాన్ని పోల్చదగినటువంటి ఉపమానం అనేటటువంటిది ఇక్కడ లేదు ఉమ్, అని ఇక్కడ చెప్తున్నారు. స్వకేలి లేశ స్మిత నిర్జితేందున. స్వకేలిలేశ. స్వస్య అంటే తన యొక్క, అంటే నలుడి యొక్క కేలిలేశ. కేలిలేశ. కేలి అని అంటే ఏంటి? మందస్మితం. ఉమ్, అని నవ్వటం. ఆ, ఆ మందస్మితం యొక్క లేశము వలననే, అంటే ఆయన చిరుమందహాసం చేస్తేనే నిర్జితేందున. ఆ ఇందు అంటే, ఇందు అంటే ఎవరు? చంద్రుడు. చంద్రుడు. చంద్రుడు నిర్జితుడైపోతున్నట్ట. ఆయన తిరస్కృతుడైపోతున్నట్ట. ఉమ్, అట్లాంటి ముఖం. అంటే నిర్జితమైనటువంటి చంద్రుడు కలిగినటువంటి ముఖము యొక్క అని చెప్పుకోవాలి. అంటే అభిప్రాయం ఏంటి? ఆయన కొంత నవ్వితేనే ఇంద్రుడి యొక్క అందం తిరస్కృతం అయిపోతుంది. అంత బాగుంది ఈయన నవ్వు, ఈయన ముఖం. నిర్జితేందుః. ఉమ్. ఉమ్, ముఖం. నిర్జితేందు ముఖం. ఉమ్. ఉమ్, అలాగే నిజాంశ దృక్ తర్జిత పద్మ సంపద. తన ఆ, ఏదైతే నిజాంశమైనటువంటి దృక్కు, దృక్ అంటే కన్ను, ఉమ్, చూపు. నిజ అంశము అంటే తన యొక్క అంశము, అంటే అంగమైనటువంటి దృక్ అంటే కంటి చూపు చేతనే తర్జిత పద్మ సంపత్. తర్జిత పద్మ సంపత్. పద్మముల యొక్క సంపద ఏదైతే అందం ఉన్నదో ఆ అందం అనే సంపద అది తర్జితమైపోతుంది, అంటే అది తిరస్కరింపబడుతుంది. అట్లాంటి సౌందర్య సంపద కలిగినటువంటి ముఖము ఆ నలుడి యొక్క ముఖము ఈ చరాచరే ప్రతిమాన ఆసీత్. ఈ జగత్తునందు ప్రతిమ అంటే ఉపమానం లేదు. ఈ చరాచరం ఎట్లా ఉందిట? ఈ జగత్తు అతద్వయీ జిత్వర సుందరాంతరే. ద్వయి అని అంటే ఏంటి? ద్వయి అంటే రెండు. ఈ ఇందు ఏ రెండు? పద్మ. ఇందు పద్మ. ఈ ఉమ్, రెండింటి యొక్క ద్వయి జిత్వర, ఈ రెండింటిని జిత్వరం అంటే ఆ జయించేటటువంటి ఉమ్, సుందరాంతరం. వేరే ఇంకొక సుందరమైనటువంటి పదార్థము అతత్ లేదు. అంటే ఇందు పద్మములని జయించగలిగినటువంటి సుందరమైనటువంటి వేరొక పదార్థము లేనటువంటి జగత్తులో, చరాచర జగత్తులో ఉపమాన ఆసీత్. ప్రతిమాన ఆసీత్. ఉపమానం అనేది లేదు. ఇక్కడ ఏం ఉమ్, చెప్తున్నారు? అసలు ఇక్కడ ఈయన మొహాన్ని పోల్చడానికి మాకు ఉపమానమే లేదు. జగత్తులో ఏ పదార్థాన్ని చూపించి నేను ఇక్కడ ఉపమానాన్ని చెప్పాలి? ఏమీ లేదు, అంత అందంగా ఉన్నాడు. ఉమ్. ఇక్కడ ఐదు ఉన్నట్టున్నాయి సమాసాలు. సులభమైన వాటితో మొదలు పెడతా. తన్ముఖ, తస్య ముఖ, తన్ముఖ, తస్య తన్ముఖస్య, చరాచ అచరా. ఆహా. చరంచ అచరంచ ఆ, యస్మిన్ తతో చరాచరం.
చరం చ అచరం చ యస్మిన్ తత్ చరాచరం ఉమ్, తస్మిన్ చరాచరే ఉమ్. స్వస్య కేలి స్వకేలి ఆహా, కేలిలేశ అని తీసుకోవాలి. కేలేహే లేశ, కేలిలేష. కేలిలేశ. స్వస్య కేలిలేశ, స్వకేలిలేశ. లేషః అంటే ఇక్కడ లేశము అని అంటే స్మాల్ పార్ట్ అనే అర్థం తీసుకోవాలి. ఉమ్. కే కేలేः లేशः केलिलेशः स्वस्य केलिलेशः स्वकेलिलेशः आम्, निर्जितेन्दुः अस्मितनिर्जितेन्दुः उम्, स्वकेलिले లేశంచ తత్స్మితంచ. ले కేలిలేశ స్మిత. केलिलेशं च तत्स्मितं च स्वकेलिलेश स्वकेलिलेश लेशस्मितौ స్మితం स्मितम् అంటే ఇది కర్మధారయం. ओ कर्मथ स्वकेलिलेशस्मितम् निर्जितः इन्दुः తేన निर् స్వకేలిలేశ స్మితేన నిర్జిత ఇందుః యస్య తత్. स्वकेलिलेशस्मितेन निर्जितः इन्दुः यस्य तत् स्वकेलिलेशस्मितनिर्जितेन्दुः తస్య స్వకేలిలేశ స్మిత నిర్జిత. म्, निजश्चासौ अंशः निजांशः आम्, निजांशः నిజాంశాః ए- యా దృక్. నిజాంశమైనటువంటి దృక్. निजांशाः याः दृक् నిజాంశః యా దృక్. निजांशः यादृक् निजांशदृक् దీని చేత సో పద్మస్య నిజాంశ దృచ పద్మస్య పద్మనాం సంపత్ పద్మ సంపత్ పద్మానాం సంపత్ పద్మ సంపత్ నిజాంశ దృశ. పద్మనాం నిజాంశ దృచ తర్జిత 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 త- తర్జితా తర్జితా పద్మసంపద పద్మ సంపత్. పద్మసంపత్తి ఏన ఉమ్. ఆ, ఆహా ఎస్ ఎస్ అంతే అవుతుంది అంతే. దేని వలనైతే ఇదంతా కూడా ఆ, నిజాంశ దృచ తర్జితా పద్మసంపద ఏన పద్మ సంపత్. పద్మసంపద్ ఏన ఆ, నిజాంశ తర్జిత పద్మ సంపత్ తస్య. నిజాంశ నిజాంశదృక్ తర్జిత పద్మ సంపద్ తస్య నిజాంశ దృక్ తర్జిత పద్మ సంపద తద్వయి అతద్వయి అనేది ఒక పదమా లేకపోతే దానికి ఏమైనా సమాసం ఉందా తయోః ద్వయి తద్వయి. ఓహో తయోః ద్వయి తద్వయి ఓ అ అనేది నా ఇది ఓకే ఉమ్. తయోః ద్వయి తద్వయి ఉమ్. ఆమ్, జిత్వరః త్వయా తద్వయ్యాః జిత్వరం. తద్వయ్యాः జిత్వరం తద్వై తద్వయీ జిత్వరం. తద్వయీ జిత్వరం అన్యచ్చ సుందరః సుందరాంతరం. ఆ, అవ్ అవ్ ఓ అన్యత్ ఓ అన్యత్ అన్యచ్చ సుందరాంతరం అన్యచ్చ సుందరశ్చ సుందరాంతరం. అన్యశ్చ సుందరశ్చ సుందరాంతరం ఆ, తద్వయీజిత్వరः సుందర తద్వయీజిత్వరం సుందరాంతరం న విద్యతే యస్మిన్. ఆ, తద్వయీ జిత్వరం సుందరాంతరం న విద్యతే యస్మిన్ తత్ అతద్వయీజిత్వర సుందరాంతరం. తద్ అతద్వయీ జిత్వర సుందరాంతరం తస్మిన్ తస్మిన్ అతద్వయీజిత్వర జిత్వర సుందరాంతరే. సుందరాంతరే చూడు ఒకసారి.
स्वकेलिलेशस्मितनिर्जितेन्दुनः निजांशदृक्तर्जितपद्मसम्पदः अतद्वयी जित्वरसुन्दरान्तरे न तन्मुखस्य प्रतिमा चराचरे।